బేతాళుడు చెట్టుపైకి ఎగిరిపోయాడు. కాని రాజా విక్రమార్క తన ధైర్యం, తన మాట మీద నిలబడి మళ్లీ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాడు. చీకటి గాఢంగా పరుచుకుంది. శ్మశానం నిశ్శబ్దంగా ఉంది. గాలి చల్లగా గట్టిగా వీచుతోంది. రాజు విక్రమార్క భుజంపై బేతాళను మోస్తూ నెమ్మదిగా ముందుకు నడుస్తున్నాడు. అతని అడుగులు స్థిరంగా ఉన్నాయి, కాని గాలిలో ఏదో విచిత్రమైన ఉద్రిక్తత. రాజా, నువ్వు నన్ను మోస్తున్నావా, లేక నేను నిన్ను నా కథలతో లాగుతున్నానా? నీ మాటలు ఎంత వంకరగా ఉన్నా నా దారి మాత్రం సూటిగా ఉంటుంది. బేతాళ కళ్లలో మెరుపు మెరిసింది. ఆహా, అయితే విను రాజా, ఇప్పుడొక కథ చెబుతాను. రూపాలు మారితే బంధాలు కూడా మారిపోతాయా? గాలి ఒక్కసారిగా మారింది. శ్మశానం దృశ్యం మసకబారుతూ మరో ప్రపంచం తెరుచుకుంది. ఒక ప్రశాంతమైన గ్రామం. పొలాలు, చిన్న ఇల్లు, పక్షుల కిలకిలలు. అక్కడ ఒక బ్రాహ్మణుడు, అతని కుమారుడు నివసించేవారు. అదే గ్రామంలో ఒక కుంభకారుడు, కుమ్మరి, అతని అందమైన కుమార్తె ఉండేది. ఆమె నవ్వు ఆ గ్రామానికి వెలుగులా ఉండేది. ఒకరోజు బ్రాహ్మణ కుమారుడు ఆమెను చూశాడు. ఆ క్షణమే అతని హృదయం ఆమెకీ చెందిపోయింది. కాలక్రమంలో ఇద్దరి ప్రేమ పెరిగింది. పెద్దల అనుమతితో వారి వివాహం జరిగింది. వారు సంతోషంగా జీవించసాగారు. చిన్న చిన్న కలలు, నవ్వులు, ప్రేమ. ఆమెకు అతనీ ప్రపంచం, అతనికి ఆమెనే జీవితం. భయంకర మలుపు. ఒకరోజు వారు సమీపంలోని ఒక దేవాలయానికి వెళ్లారు. ఆ దేవాలయం నిశ్శబ్దంగా ఉంది. లోపల ఒక విచిత్రమైన ఆచారం జరుగుతోంది. ఒక యువకుడు భక్తితో మైమరచి దేవుడి ముందు తన తలను తానే కోసుకున్నాడు. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి గుండెల్లో భయం నింపింది. కాని బ్రాహ్మణ కుమారుడు, అతను కూడా అదే భక్తిలో మునిగిపోయాడు. ఆలోచించకుండానే తన తలను తానే కోసుకున్నాడు. భార్య కేక వేసింది. ఇదేమిటి ఇలా చేశారు? లేవండి నాదా. అంతలో ఆమె సోదరుడు అక్కడికి వచ్చాడు. ఆ దృశ్యం చూసి అతను షాక్ అయ్యాడు. కాని భక్తి, భయం కలగలసి అతను కూడా అదే పని చేశాడు. తన తలను తానే కోసుకున్నాడు. ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఆమె ఒంటరిగా విలపిస్తూ నేలపై పడిపోయింది. దేవుడా, నా భర్త, నా అన్న ఇద్దర్నీ నాకు తిరిగివ్వు. ఆమె కళ్లల్లో కన్నీళ్ళు, హృదయంలో నిస్సహాయం. ఆమె ప్రార్థన విని ఒక ఆకాశవాణి వినిపించింది. వారి తలలను వారి శరీరాలకు కలుపు, వారు మళ్ళీ బ్రతుకుతారు. ఆమె వెంటనే లేచింది. ఆమె తొందరలో, కన్నీళ్లలో, గందరగోళంలో తలలు, శరీరాలు తప్పుగా కలిపింది. భర్త తల, అన్న శరీరం, అన్న తల, భర్త శరీరం. ఒక్క క్షణం ఇద్దరూ మళ్ళీ బ్రతికారు. ఇప్పుడు ప్రశ్న. ఆమె గుండె గందరగోళంలో పడింది. ఎవరు ఆమె భర్త? తన భర్త ముఖమున్నవాడా, లేక తన భర్త శరీరమున్నవాడా? ఆమె కళ్లలో కన్నీళ్లు, మనసులో గందరగోళం. రాజా, ఇది కేవలం కథ కాదు. ఇది మనిషి అసలు స్వరూపం గురించి ప్రశ్న. చెప్పు, ఈ ఇద్దరిలో నిజమైన భర్త ఎవరు? విక్రమార్క అడుగులు ఆగలేదు. అతని స్వరం నిశ్చలంగా వినిపించింది. మనిషిని గుర్తించేది శరీరం కాదు, అతని ఆలోచనలు, అతని జ్ఞానం, అతని స్మృతులు.
అవి అన్నీ తలలో ఉంటాయి. కాబట్టి భర్త తల ఉన్నవాడే నిజమైన భర్త. ఈసారి బేతాళం నవ్వలేదు. అతను మెల్లగా దగ్గరకు వంగి అన్నాడు. రాజా, నీ తర్కం సరైందే, కాని ఆమె గుండె ఎవరిని భర్తగా అంగీకరిస్తే? ప్రేమ తలలో కాదు, హృదయంలో ఉంటుంది కదా. విక్రమార్క కళ్లలో ధైర్యం మరింత పెరిగింది. ప్రేమ మనసులో ఉంటుంది, కాని నిర్ణయం ధర్మంలో ఉంటుంది. రాజు భావోద్వేగంతో కాదు, సత్యంతో తీర్పివ్వాలి. అందుకే తల ఉన్నవాడే భర్త. అది ధర్మం. బేతాళ గట్టిగా నవ్వాడు. నీ జ్ఞానం నిన్ను గెలిపిస్తోంది రాజా, కాని అదే నిన్ను పరీక్షిస్తోంది అంటూ అతను గాలిలోకి ఎగిరి మళ్ళీ చెట్టు మీదకి వెళ్ళిపోయాడు. విక్రమార్క మళ్ళీ వెనక్కి తిరిగి చెట్టువైపు నడిచాడు.